అది మనం తగ్గలేదు కదా. ఒకసారి గట్టిగా క్లాస్ రాజేశ్వర బృందానికి. బాగుందా బాగుందా? రైట్. కాలనీ రాజేశ్వర మెంబర్ చేస్తారా చేస్తారా? డబ్బులు అంతగా తీసుకోడు, అట్లా ఊరికే రాలేడు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు, ఇలా ముక్కుపచ్చలారని ఒక కూతురు ఉంది. కాలేజీకి వెళ్ళాలి కదా. కానీ ఈయనకున్న టాలెంట్ సినిమాలు పోతే నాకు తెలిసి మనం ఒక సంవత్సరం పడుతుంది ఆయన దగ్గర పోవడానికి. సినిమాలోకి వెళ్తే విలువలు పోతాయి అని డబ్బుని, త్యాగాన్ని, పరపతిని, హోదాని, గౌరవాన్ని అన్ని వదిలేసి ప్రాణంగా శ్రామిక, కార్మిక, బడుగు, బలైన వర్గాల పాట తన గొంతుకలు, తన గజ్జల సవడిని ఒక బృందంతో నడిపిస్తున్నటువంటి ఒక విప్లవకారుని చూసారా? ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ ఎపిసోడే. అసలైన ఎపిసోడ్ ఉంది. ప్రభుత్వాలు రైతులకు, బలహీన వర్గాలకు ఎవరైనా ఏదైనా చేస్తే 10 కోట్ల జనాభా అక్కడ 5 ఇక్కడ 5 ఫస్ట్ గొంతుకే ఈ గొంతుకే వినబడుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? గట్టిగా క్లాస్. ఈ కార్యక్రమానికి యువ కిషోరం, మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒరవకొండకు ఈ మధ్యనే వచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సార్ని హృదయపూర్వకంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కాల్చుకోవాలి. అందరూ వచ్చారు. అందరూ ఎక్కడ కనపడే కదా సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నారట. ఇక్కడ నుంచి సార్ వస్తారు. పిలిచి రాదా సారు? స్పీచ్ విన్నారా మీరు? స్పీచ్ వింటే మీ ఆలోచన తీరంతా మారిపోతుంది. సార్ కాకి చొక్క వేస్తున్నాడు, లోపలంతా కూడా చైతన్య స్ఫూర్తి నింపే భావజాలం ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రంగం రాజేష్ బృందాన్ని సార్ చేతుల మీదుగా, అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించిన పిల్లలు సారు 4 మాటలు చెప్తారు. ఓకేనా? గట్టిగా కాల్చుకోవాలి. అందరూ కమ్ టు జాయిన్. అన్న మీరు ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ, శాస్త్రవేత్తలందరూ కూడా రంగం రాజేష్ అన్న కార్యక్రమాన్ని మీరు ఆహ్వానించండి. మీ ఆర్గనైజేషన్ లో వచ్చిన మీరు ఇట్లా ఉంటే మేము తీసేదానికి ఇబ్బంది, సైడ్ ఉండాలి. మీరు పక్క కొంచెం ఓకే, గట్టిగా కొట్టాలి. ఇప్పుడే చేసినటువంటి ఒరవకొండ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ యువరత్నం సుభాకర్ సార్కి హృదయపూర్వక జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు.